మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని చంద్రబాబు సర్కార్ ఎందుకు అమలు చేయటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. సూపర్ 6లో భాగంగా కూటమి నేతలు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటినా వారు హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. తెలంగాణలో కేవలం 2వ రోజే దీనిని అమలు చేశారన్నారు. ఈ పథకం అమలుకు ఇంత సమయం ఎందుకు పడుతుందో అర్థం కావటం లేదన్నారు. మరి ఈ చిన్న పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు గారికి ఇంత సమయం ఎందుకు పడుతుందో, దీంట్లో విధి విధానాలు ఏముంటాయో, పరిశీలించాల్సింది ఏముంటుందో మాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే విధి విధానాలు దీంట్లో పరిశీలించి చేయాల్సింది ఏముంటుంది? మహిళలు అన్నాక మహిళలందరికీ వర్తిస్తుంది, ఆడపిల్లలందరికీ వర్తిస్తుంది. మరి దీంట్లో విధులు విధానాలు ఏముంటాయి? బస్సులోకి ఎక్కుతారు, వాళ్ళకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించాలి. ఇది ఇంత సింపుల్ పథకం కాబట్టే రేవంత్ రెడ్డి గారు 2వ రోజే దీన్ని అమలు చేయగలిగారు.